వరంగల్ నడిబొడ్డున 24 అంతస్తులతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ హాస్పిటల్గా కూడా ఈ యొక్క ఆసుపత్రి పూర్తిగా అందుబాటులోకి రాబోతోంది. మొత్తంగా 24 ఫ్లోర్లతో ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వరంగల్లోని సెంట్రల్ జైల్ ఆవరణ లోపల 43 ఎకరాల ప్రాంగణం లోపల నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికే 20,76,000 చదరపు అడుగుల స్థలం లోపల 24 అంతస్తులు, 42 లిఫ్టులు, 2,100 బెడ్స్తోని ఈ యొక్క నిర్మాణం అయితే పూర్తి చేస్తున్నారు. ఇక ప్రత్యేకంగా ఈ ఆసుపత్రి దేశంలోనే మొట్టమొదటిగా 24 అంతస్తులకు ఉన్నటువంటి భారీ బహుళ ప్రాతిపదికన అంతస్తుగా కూడా రికార్డు సృష్టిస్తుంది. ఇక ఎల్ఎన్టీ సంస్థ ప్రధానంగా అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నటువంటి నిర్మాణ రంగ సంస్థ ఎల్ఎన్టీ ఈ నిర్మాణ పనులు చేస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన ఫినిషింగ్ కూడా పూర్తి చేసుకొని అందుబాటులోకి రాబోతుంది. దీంతో వరంగల్ హెల్త్ సిటీగా ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణానికి గత ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. సెంట్రల్ జైలును పూర్తిగా తొలగించి ఈ ప్రాంగణం లోపల ఆసుపత్రి నిర్మాణం కూడా చేస్తోంది. గత సంవత్సరమే ప్రారంభించాల్సి ఉండగా కూడా కొద్ది పన్నుల లోపల ఆలస్యం కావడంతో ఈ యొక్క 2024 మార్చి వరకు దీన్ని ప్రారంభించేందుకైతే ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇక ప్రధానంగా ఎక్కడ లేని విధంగా కూడా 450 పడకలతోని ఒక ధర్మశాల, అంటే పేషెంట్స్ కోసం వచ్చేటువంటి అటెండెన్స్ ఉండడానికి ప్రత్యేకంగా ధర్మశాల ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా అన్ని రకాల విభాగాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. పూర్తిగా ప్రతి ఒక్క వైద్యానికి సంబంధించినటువంటి ప్రతి విభాగాన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. భారీ స్థాయి లోపల ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది ఒక ఔషధాయనిగా కూడా ఈ యొక్క మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండబోతోంది. ఇప్పటికే పనులైతే చివరి దశకు చేరుకున్న నేపథ్యం లోపల దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్లు, దీనికి సంబంధించి ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, వైద్యులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఎస్టిమేట్లు కూడా ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా 300 ఐసీయూ బెడ్లు, 25 అధునాతనమైనటువంటి ఆపరేషన్ థియేటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఇది ఒక తలమానికంగా అయితే ఉండబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నగరం నడిబొడ్డున ఉన్న నేపథ్యం లోపల కూడా భారీగా దీనికి సంబంధించి రావడానికి ఇటు నుంచి ఫ్రీగా రవాణా యాక్సెస్ ఉండడానికి 6 లేన్లు, ఈ యొక్క ప్రధాన ఆసుపత్రి చుట్టూ కూడా 6 లేన్ల రహదారులు నిర్మిస్తున్నారు. సెంట్రల్ జైలు ఎదురుగా ఎంజిఎం నుంచి హనుమకొండ వెళ్ళే రోడ్డు నుంచి ఒక ప్రధాన రహదారిని లోపలికి, అదేవిధంగా ఆటోనగర్ సైడు, కాళోజీ యూనివర్సిటీ సైడు వెళ్ళేందుకు ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆసుపత్రి ప్రాంగణం లోపలనే పూర్తిగా డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓవరాల్గా 1,65,000 మిలియన్ల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం అయితే ఇప్పటికి పూర్తయింది. ఈ యొక్క ఆసుపత్రి లోపల ప్రధానంగా అనెస్థీషియా విభాగము, డెర్మటాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, రేడియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పెథాలజీ, వివిధ రకాలైన డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఉండబోతున్నాయి. ఈ ప్రధానంగా ఈ యొక్క ఆసుపత్రి కనుక అందుబాటులోకి వస్తే మాత్రం పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలకు ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి ఇది ప్రధానంగా దోహదపడబోతోంది. మొత్తానికి గత ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టు, ఈ యొక్క హెల్త్ సిటీ ప్రాజెక్టు లోపల వరంగల్లో ఈ నిర్మాణం చేసినప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు విమర్శలు కూడా గుప్పించాయి. ప్రతిష్టాత్మక సెంట్రల్ జైలును కూల్చి ఈ ఆసుపత్రి నిర్మించడం దీనికి, ఎందుకంటే వరంగల్లోనే తలమానికంగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ తలమానికంగా ఉన్న ఎంజిఎం ఉంది. దాంతోపాటుగా కేఎంసీ లోపల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది. సో 2 సూపర్ స్పెషాలిటీ ఉన్నప్పటికీ కూడా ఈ స్థాయి నిర్మాణం ఎందుకంటూ కూడా ఆరోపణలు అయితే గుప్పించారు. అయినప్పటికీ కూడా ఇట్లాంటి ఆసుపత్రి కనుక పేదలకు అందుబాటులోకి వస్తే ఎవరు కూడా ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించకుండా పూర్తిగా ఉచితంగా వారికి వైద్య సేవలు అందేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మరి 2-3 నెలల్లోనే ఈ నిర్మాణం కూడా పూర్తి కాబోతోంది. అయితే దీనికి సంబంధించి ఎక్విప్మెంట్స్, వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, దాంతోపాటుగా ఇక్కడ పనిచేయడానికి వైద్యులు, సిబ్బందిని త్వరితగతిన నియమించి అందుబాటులోకి తీసుకువస్తే మాత్రం వరంగల్ ఒక హెల్త్ సిటీగా మాత్రం అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం కూడా ఈ ఆసుపత్రి త్వరితగతిన అందుబాటులోకి వచ్చి పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి రావాలని అయితే కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, వరంగల్.